రాజన్న సిరిసిల్ల జిల్లా బోయిన్పల్లి మండలంలోని దేశాయిపల్లి గ్రామంలో మంగళవారం హమాలీ సంఘం కార్మికుల ఆధ్వర్యంలో మేడే కరపత్రాన్ని ఆవిష్కరించారు. మే 1 రోజున మేడే జెండా ఆవిష్కరణ విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. అన్ని గ్రామాలలో జెండా ఎగరవేయాలని ఈ సందర్భంగా జిల్లా సిఐటియు సభ్యులు కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా సిఐటియు కమిటీ సభ్యుడు గురుజాల శ్రీధర్, హమాలీ సంఘం అధ్యక్షుడు నాగరాజు, లింగపల్లి కనకయ్య, మల్లేశం, హనుమయ్య, మందాల శంకర్ తదితరులు పాల్గొన్నారు. మధ్యాహ్న భోజన కార్మికులు, భవన నిర్మాణ కార్మికులు పెద్ద ఎత్తున మీ గ్రామాలలో జెండా ఎగురవేసిన అనంతరం బోయిన్పల్లి మండల కేంద్రానికి రావాలని చెప్పి సందర్భంగా జిల్లా సిఐటి పక్షాన పిలుపునివ్వడం జరుగుతుంది. ఖచ్చితంగా రేపు మేడేగా ప్రపంచ హక్కుల దినోత్సవం కాబట్టి శ్రమ దోపిడీకి వ్యతిరేకంగా కనీస హక్కులకు అవసరాలకు అనుగుణంగా ఆ రోజు అమెరికా దేశంలో చికాగో నగరంలో ఏ మార్కెట్లో 8 మంది కార్మికులు ప్రాణాలను వదిలిన సందర్భంలో ఆ నెత్తురుల నుంచి వచ్చిన ఎర్ర జెండానే ఇవాళ మనం మేడే కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. బోయిన్పల్లి మండల కేంద్రానికి వచ్చి పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని చెప్పి సందర్భంగా మరొకసారి కార్మిక వర్గానికి జిల్లా సిఐటి పక్షాన విజ్ఞప్తి చేయడం జరుగుతుంది.